ఉదయాన్నే లేచి అన్నం గిన్నె సర్దుకొని పనికైతే వెళ్ళామండి. పనికి వెళ్ళిన తర్వాత మా మామకైతే ఒక విషయం చెప్పాను. మామ కాళ్ళు చేతులు కడుక్కుందాం మామ అని చెప్పాను. మొత్తానికైతే మన ఏటుకాల దగ్గర పోయి కడుక్కొని పదవరా అని చెప్పారు. మొత్తానికి కాళ్ళు చేతులు మొత్తం దుమ్ము కట్టిపోయిందనమాట. ఆ దుమ్మంతా నీళ్ళలో కడుక్కునే సమయంలో మొత్తానికైతే మా ఊర్లో వాళ్ళు అయితే చేపలు అయితే పడుతున్నారనమాట. ఏం చేపలు పెట్టారు ఏందన్నా అని అడిగితే మొత్తానికైతే ఇసుక పూరలు అయితే పట్టామని చెప్పారు. ఈ ఇసుక పూరలు చేతులతో పట్టేస్తున్నారా అంటే అవునని చెప్పారు. చిన్న వాళ్ళ ఒకటి దొరికిందిరా చిన్న, ఆ చిన్న వాళ్ళతోనే పట్టేస్తుందని చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఒకసారి చూడండి మీరు ఇసుక పూరలు ఎలా ఉన్నాయో, చాలా తాజాగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా, మొత్తానికి ఫ్రెష్గా పట్టినట్టుగా ఉంది. ఈ 4 ఇసుక పూరలతో ఏం చేస్తారని అంటే కాల్చుకొని తింటున్నామని చెప్పారనమాట. ఏమన్నాను అడిగితే మొత్తానికి ఈ విధంగా చిన్న పని మీద వచ్చాము, ఆ పని మీదకి వచ్చి ఈ విధంగా అయితే కాల్చుకొని తింటున్నామని చెప్పారు. నాకైతే ఈ 4 అయితే ఇంకొక 2 గాని ఉంటే నాకు గాయత్రికి అయితే కూరకు వచ్చేస్తాయని చెప్పాను. మొత్తానికి చాలా హ్యాపీ అని చెప్పాడు. నాకైతే ఈ విధంగా చాలా పట్టడం ఇదే నేను మొదట చూడడం వాళ్ళది. మీరు ఎవరైనా వీటి పేరు వచ్చి ఇసుక పుర్రి అంటామట. మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. మొదటగా నాకు ఛానల్ చూస్తున్న వాళ్ళ నుంచి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదేవిధంగా ఇల్లు చాలా పట్టే విధానం నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. ఇలాంటి వీడియోతో మీ ముందుకు రావాలని సబ్స్క్రైబ్ చేసుకోండి.